సార్ భాగ్యాంగంలో భయాకమాను చాలా నీచంగా మాట్లాడతారు సార్. పిల్లోని పోగొట్టుకుని అవమానం పడాలి సారు మాట్లాడము పిల్లోని పోగొట్టుకొని అవమానం పడేది, పిల్లోని పోగొట్టుకునే బాధలు ఉన్నాం. మాకు భరోసా కావాలన్నా లేదా సార్? మీ భరోసా కావాలా, వాళ్ళ భరోసా కావాలా? కేసు కట్టినారు. ఇన్సూరెన్స్ ఎప్పుడో 4 ఏళ్ళకి వచ్చేదో 5 ఏళ్ళకి వచ్చేదో చెప్పలేం. లాయర్ని పెట్టుకోవాలా? ఆ పిల్లని దగ్గర తిన్నికే పోలేదు. లాయర్ ఫీజు అట్లా ఎక్కడి నుంచి వస్తారు సార్? విద్యా సంస్థలు కాడ వచ్చి ఇలా చేయడం తప్ప. చెప్పేది ఒక మాట నీవు కాదు, దాన్ని కేసు కట్టింది నేను మొత్తం నాకు సంబంధం అది కేసు. డ్రైవర్ లైసెన్స్ అని చెప్పమని చెప్పి నేను చెప్పేది ఇప్పుడు 10 లక్షల వరకు అయింది. వాళ్ళు ఇచ్చింది 3, నేను 7 వరకు సొంతంగా అప్పు చేసుకున్నా. నెంబర్ 1 వాడు పోగొట్టుకునే బాధలు ఉండ. నెంబర్ 2 ఆ 7 లక్షలతో నాకు వచ్చి కూలితో నేను సాకలేను. ఒకటి నాకు న్యాయం జరగాల, లేకుంటే మా ఫ్యామిలీ అంతా చనిపోవాలా. ఎందుకు అది కాదమ్మా, డబ్బులు వసూలు చేసే బాధ్యత నాకు కాదు తల్లి. చెప్పేది వాళ్ళ దగ్గర తెచ్చి డబ్బులు ఇచ్చే బాధ్యత నాది కాదు. అది చేయడం తప్పు. ఇట్లా వచ్చి చేసే కేసు కదమ్మా. ధర్మం అడగనీకి వచ్చినాం అంతవరకే. పిల్లల ప్రాణం అంటే ఎంత విలువైన తెలియదు ఆయనకు. మాట్లాడాలి ఆయన, కనీసం సూర్యుడు కూడా రాలేదు. ఒకటి చెప్తుంది ఇట్లా రావడము మరి ఎమ్మెల్యే నాయన చేయకపోయి, సర్పంచ్ నాయన చేయకపోయా, ఇల్లు చేసిన నాయన చేయకపోయి, ఆయన పిలిస్తే వస్తాడు బయటికి ధర్నా కూర్చుంటాం. ఆయన అడుగుతాం మీరు నాయన చేయమని పిల్లమన్నారు కదా, పిల్లలు అన్నారు కదా. చాలా వస్తాం సార్, ఎంత దూరమైనా పోతాం. కలెక్టర్ దగ్గరికైనా పోతాం. విజయవాడ పోనీ దీంట్లో మటుకు చాలా అవమానంగా మాట్లాడాడు ఆయన. చాలా యువగా మాట్లాడాడు. చాలా యువగా ఆయన యుగం తగ్గించుకోవాలి సార్. ప్రాణం పోయింది, క్షమాపణ అడగాల. క్షమాపణ అడగాల. క్షమాపణ అడగకుండా ఎంత యుగంగా మాట్లాడాడు ఆయన. ఒక పిల్లలకు సంస్కారం నేర్పించాలి. లోపల చాపేసేయండి, చంపేయండి, దేనికైనా సిద్ధమే. నిన్న ఉదయం సక్సెస్ కాక చనిపోయినాడు అని పోదాం రండి మా అడుగు. అది కూడా కాదులేదు సార్, చాలా హీనంగా మాట్లాడాడు ఆయన. ఒక ప్రాణం విలువ అంటే తెలియకుండా మాట్లాడాడు. ఇప్పుడే సారు లోపల పిలిపించారు. సీనియర్ రాజేశ్వరి సారు, నాగిరెడ్డి సారు ఇప్పుడు మాట్లాడినారు. సిఐ సార్ అందరు ఉన్నారు. ఇన్సూరెన్స్ అమౌంట్ 15 నుంచి 20 లక్షలు వస్తుంది. మాకు ఎటువంటి సంబంధం లేకుండా అంతా మీకే ఇప్పించాం. మేము ఈ దాంట్లో ఏం తీసుకోమని చెప్పారు. నేను ఏమడగడం జరిగింది, అప్పుడు లేట్ అవుతుంది, అమౌంట్ వచ్చాక నాకు ఇబ్బంది అవుతుంది అంటే 2.5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. సీనియర్ సార్ వచ్చేసి 1 లక్ష రూపాయలు, నాగిరెడ్డి సార్ వచ్చి 1,50,000 రూపాయలు ఇప్పుడు అడ్డు పెట్టుకోమని ఖర్చులు 50,000 ఇచ్చారు. మాకు తగిన న్యాయం జరిగింది. స్కూల్ జోలికి మేము రాము, కానీ ప్రతిదీ ఇన్సూరెన్స్ అమౌంట్ పూర్తి స్థాయి మాకే చెల్లుతుందని వాళ్ళు చెప్పారు సార్. దాంట్లో ఎటువంటి తీసుకోవడం అలాంటివి చేయమన్నారు. రేపు అన్నాడు మిగతా 2 లక్షల అమౌంట్ ఇస్తామని. స్కూల్ పైన ఎటువంటి చర్యలు మేము తీసుకోము, మాకు న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.